హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఒక యదవ అనుచితంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి అని మనందరికీ తెలుసు. వాడిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమవుతున్న సమయంలో టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ స్పందించడం అనేది చాలా 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 ఆనందకరం. ఎందుకంటే టీడీపీలో మేమున్నాం మేము తోపులో అని చెప్పుకునే చాలా మంది కూడా ఇప్పుడు చేబ్రోలు కిరణ్ కుమార్ అనేవాడు మాట్లాడిన మాటలకి వ్యతిరేకంగా స్పందించడం జరుగుతుంది. ఎందుకంటే వాడు అంత దరిద్రంగా మాట్లాడాడు కాబట్టి. మీ అందరికీ తెలుసు, ఉండవల్లి అనూష అనే అమ్మాయి కూడా ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ ప్రో టీడీపీ. తను కూడా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ అధికారంలో మనకి నచ్చిన పార్టీ ఉంది కదా, స్థాయి మర్చిపోయి మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఇతగాడు మాట్లాడిన మాటలు తప్పు. ఆడదాని జోలికి వచ్చినా వాడు ఎవడూ బాగుపడినట్లు చరిత్రలో లేదు. అబ్బా, తప్పుకు క్షమాపణ కోరడమే కాదు, మళ్ళీ ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడకుండా ఉండండి. అబ్బో మేడం, ఏంది మీరు ఏదో సెంటు పుత్తున్నట్టున్నారు దీంట్లో. ఉండండి. ఇతగాడు ఈ ఎల్ల కొడుకుడు, వీడి గురించి ఉండండి. రెస్పెక్ట్ అయితే బొక్క. ఏంది వీడి గురించి రెస్పెక్ట్? వీడికి రెస్పెక్ట్ ఇవ్వాలా? ఆడవాళ్ళకి కనీసం వాల్యూ ఇవ్వడం చేత, కానీ ఇట్లాంటి ఎర్రి నా కొడుకులకి రెస్పెక్ట్ ఇవ్వాలా మనం? వీడు ఉండండి. సోది సొల్లు సొటారం ఇదంతా. ఇదే విషయమై వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఒకసారి శేఖర్ రెడ్డి గారు ఏమంటున్నారో వినండి. అధికార అహంకారంతో, అధికార మదం తలకెక్కి మాట్లాడుతున్నటువంటి సీమరాజా గారు కానీ, కిరాక్ కార్పి గారు కానీ, కొత్తగా ఇంకా నీచానికి దగ్గర మాట్లాడినటువంటి ఎవడైతే చేబ్రోలు కిరణ్ గారు, ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదు. మీరు ఈరోజు అధికారం వచ్చింది మాకు శుక్రమహాదశ పట్టింది అనుకుంటున్నారేమో. కాదురా అబ్బాయిలు, మీకు నెత్తి మీద ఏలి నాటిస్తేని నాట్యం చేస్తుంది కాబట్టి మీ నోటి నుంచి ఇలాంటి తప్పుడు కోతలు, తప్పుడు మాటలు వస్తూ ఉంటాయి. అధికారం కాలం ఎప్పుడు ఒక చోట ఆగిపోదు. కాలం గిర్రం తిరిగినప్పుడు మీరు మాట్లాడిన తప్పుడు కోతలే ఏదైతే అవే కాల సర్పాల్లో మీకు కాటేస్తాయి. గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు. ఎక్కడున్నా ఆ రోజుల వరకు కామ్గా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కాలచక్రం తిరిగిన రోజు ఎక్కడున్నా సరే మీరు మాట్లాడిన తప్పుడు కోతలే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వేధిస్తాయని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ. రెడ్డి గారు, మీరు బాగా మాట్లాడుతున్నారు. ఓకే, మాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. కానీ ఈ ఓపిక పడతాలు, ఈ వెయిట్ చేయటాలు, ఈ టైం వచ్చే వరకు చూడాలి, ఇవన్నీ కరెక్టేనా? నాకు అసలు అర్థం కావట్లేదు. మీరు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. అంటే వాళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళు ఏం చేసినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ సచ్చినట్టు అనుభవించాలా? ఇన్ని మాటలు పడాలా? ఇన్ని మాటలు తిట్టినా పడాలా? అంటే మీ వర్షన్స్ ఏవి నాకు అర్థం కావట్లేదు. అందుకోసమే నేను మళ్ళీ అడుగుతున్నా. మీరంతా కలిసి ఒక మాటని మా మీదకి పదే రుద్దుతున్నారు అందరి మీదకి. మన అధికారంలో ఏమో ఆగండి, మన చేత కాదు ఇప్పుడు ఆగండి, మన ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చూసుకుందాం, రాబోయే రోజుల్లో ఉంది, ముందుంది, ముసల పండగ, ఇటువంటి సోది చెత్త సొటారం కబుర్లు ఎందుకు చెప్తున్నారు? కేసులు పెడతాం ఆగట్లేదు, హత్యలు ఆగట్లేదు, మానభంగాలు ఆగట్లేదు, అభివృద్ధి లేదు, సూపర్ 6 లేవు, ఏమీ లేనప్పుడు కూడా అన్నిటికీ భయపడి మూసుకొని ఎందుకు కూర్చోవాలి? పోరాటం చేయడం చేత కాదా మీకు? మాటలతోనేనా? అంటే 1 year అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాల నుంచి ఏం చేస్తాడనో భయమా? నిజమేనా? నా అధికారంలో ఉన్నవాడు ఏదైనా చేస్తాడు, తప్పులేదు. అధికారంలో ఉన్నాడు ఏమైనా చేస్తాడు, తప్పులేదు. అలానే అన్ని మూసుకొని కూర్చుంటే చేతకానంలో అయిపోతారు కదా మీరంతా, వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా. అవునా కదా? చేతకానంతో ఎవడైనా స్నేహం చేస్తాడన్నా? చేస్తాడా? ఎవడైనా పక్కన ఉంటాడా? ఉండడన్నా. అది కరెక్ట్ కాదు. కేసులు పెడతారా? పెట్టండి. ఫైట్ చేస్తారా? ఫైట్ చేయండి. లీగల్గా చేస్తారా? చేయండి. ప్రతి ఒక్కరికి ఒక సమాధానం అంటే ఇవ్వకపోయినప్పుడు ఎందుకు మనం బ్రతికుండటం వేస్ట్ కదా? అర్థం చేసుకోండి మా బాధలు కూడా. ఇప్పుడు ఈ బూతులు విన్న తర్వాత నైట్ అంతా నిద్ర లేదు. ఇంత ఘోరంగా మాట్లాడతారా ఒక జనాలు మీడియా ముందు అనే బాధ మామూలుగా లేదు. అది పడిన వ్యక్తికి ఎలా ఉందో మాకు తెలియదు, కానీ ఒక తల్లిని, చెల్లిని, అక్కని గౌరవించే వ్యక్తులుగా మాకు మాత్రం పిచ్చ కోపం వస్తుంది. మరేం చేయాలి చెప్పండి మీరు? సంయవనం సూత
సాంప్రదాయిని సిప్పిని శుద్ధ పూసని అన్నట్టు మూసుకొని కూర్చోవాలి. ఏం రాజనీతి అన్న, అద్భుతం అద్భుతం. ఒక టైం వస్తుంది, ఆ టైం అక్క టైం కబాయేగా హై నయాయిగా మేరే మేరే ఖ్యాల్ సే నయాయిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.